ఈ రోజు ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు మంత్రి నారా లోకేష్. ఆయన ఆలయంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పురోహితులు వీళ్ళంతా కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే అక్కడ స్వాగతం పలికిన తర్వాత ఆయన అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం పురోహితులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అనేది నారా లోకేష్ కి అందించడం జరిగింది. అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకి బహుకరించి తీర్థ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది. అయితే ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అప్పుడు భక్తులు ఎవరెవరైతే దర్శనం చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరితో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరితో కూడా ఆయన కాసేపు అయితే గడపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే వేసవి కాలం కాబట్టి అక్కడ ఇప్పటికి చలువ పందిర్లు ఏర్పాటు చేశారు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అని కూడా భక్తులను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో చాలా అభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి దాని ప్రకారం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఆలయ ఈవో వీళ్ళంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మంత్రి నారా లోకేష్ కి అయితే వివరించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ప్రధానంగా ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి వేమూరి రవికుమార్ కుమారుడి వివాహం ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ వివాహ కార్యక్రమానికి ఆయన హాజరు అయ్యేందుకు వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారనమాట. అయితే ఇది ఎక్కడ కూడా అది అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ ప్రోగ్రామ్ గా ఉంది. ఎక్కడ మీడియాకు కూడా కనీసం లీక్ కూడా ఇవ్వకుండా ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే అందరికీ కూడా సమాచారం వచ్చింది. ప్రధానంగా వేమూరి రవికుమార్ వివాహానికి ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. ఆయన కుమారుడి వివాహం దుర్గమ్మ దేవస్థానంలో చేస్తూ ఉన్నారు. సో అక్కడికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి వధూవరులను కూడా ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బంధువులందరితో కూడా కాసేపు ముచ్చటించారు. అనంతరం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో వచ్చినటువంటి భక్తులతో కూడా ఆయన మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అని కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తుల నుంచి కూడా ఆయన సమాచారం అయితే తీసుకున్నారు. అక్కడ ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి మొత్తం కూడా వీళ్ళంతా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో, చైర్మన్ బొర్రా గాంధీ వీళ్ళంతా కూడా సీనా నాయక్ ఈవోగా ఉన్నారు, బొర్రా గాంధీ చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మొత్తం కూడా మంత్రి నారా లోకేష్ కి అయితే కూలంకషంగా వివరించడం జరిగింది.